హాయ్ ఫ్రెండ్ నమస్తే. ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అన్న ఆట్లీ మూవీ కొత్త లుక్ అయితే విడుదలైంది. నిన్న సన్ పిక్చర్ వారు రేపు 11:07 విడుదల చేస్తామన్నప్పుడు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రతి ప్రేక్షకుడు ఎదురు చూశాడు. ఎందుకంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్ అన్న మార్కెట్ ఓ రేంజ్లో వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టే ఈ సన్ పిక్చర్ వారైతే దాదాపుగా 800 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారు. 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమాకి ఎందుకు అంత బడ్జెట్ అని ప్రతి ఒక్కరైతే ప్రశ్నించుకుంటున్నారు. మరో అవతార్ తీస్తున్నారా లేకపోతే ఇంకేమైనా తీస్తున్నారని ఆట్లీకి అయితే చాలా మంది అయితే సోషల్ మీడియాలో అయితే ప్రశ్నలు వేయడం జరిగింది. సరిగ్గా 11:07 అయితే లుక్ రావడం జరిగింది. ఆ లుక్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరైతే అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే ఏంటి, స్టార్టింగ్ అయితే స్టైలిష్ స్టార్. ఆయన ప్రతి ఒక్క సినిమాలో కూడా మోస్ట్ హ్యాండ్సమ్గా జుత్తు నెక్స్ట్ డ్రెస్సెస్ అంతా ఓ రేంజ్లో స్టైలిష్గా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అలాంటి లుక్కే వస్తుందని ఎదురు చూశారు. కానీ నిన్నే ఫ్రీ లుక్గా ఒక చిన్న లుక్ అయితే విడుదల చేశారు. జంతువులు కాలు ఎలా ఉంటాయో చేతికి అలా పెట్టి లుక్ విడుదల చేసేసరికి ఓడి అమ్మ ఇదేదో డిఫరెంట్గా ఉందని ప్రతి ఒక్కరు చూశారు. కానీ తీరా ఇప్పుడు లుక్ చూసేసరికి అల్లు అర్జున్ అన్నకి పూర్తి గుండు కొట్టించేశారు. నెక్స్ట్ ఆ చేతులకి ఏమి జంతువులు ఉన్న కాలు, ఇదేమైనా మరో అవతారా లేకపోతే మరో ఏలియన్ మూవీ లేకపోతే ఇంకేం ప్లాన్ చేస్తున్నారనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. మరోపక్క ఆ లుక్ చూసిన తర్వాత కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అదేంటంటే కార్తీ నటించిన కాస్మోరో మూవీలోటే సేమ్ అతని లుక్ కూడా అలాగే ఉంటుంది, ఆ లుక్లోటే ఉంటుంది అనుకొని ఇంకొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే ఈ కార్తీ లుక్ ఇవన్నీ ఉండేసరికి నెక్స్ట్ ఈ చెయ్యి ఐ సినిమాకి పోలినట్లు ఉండేసరికి ఈ తమిళ్ డైరెక్టర్ అనేది మన తెలుగు హీరోలకి ఎవ్వరికి ఇప్పుడు దాకా హిట్ ఇవ్వలేదు, మళ్ళీ దొరికిపోయామన్నట్టు సోషల్ మీడియాలో అయితే చాలామంది అయితే మళ్ళీ పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద హీరోలందరికీ స్టార్ డైరెక్టర్తోనే తీశారు. వాళ్ళందరూ చూసుకుంటే ఫ్లాప్ మూవీలే ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే స్టాలిన్ మురుగదాసు అది యావరేజ్ హిట్ అయితే కాలేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో వచ్చిన స్పైడర్ మూవీ, ఆ మూవీ కూడా మురుగదాసు. ఆ తర్వాత చేయించారు శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్లు, ఎంతోమంది డైరెక్టర్లు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఎవ్వరికి కూడా ఇప్పటివరకు తెలుగు హీరోకి అయితే హిట్ ఇవ్వలేదు. చిన్న చిన్న హీరోలకి అయితే ఇచ్చారు కానీ స్టార్ హీరోలకి అయితే ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. మళ్ళీ కొంతమంది అనొచ్చు ఇదేంటి గౌతమ్ మీనన్ ఇచ్చారు కదా ఏమై చేసావని. చిన్న చిన్న హీరోలకు కాదు, స్టార్ హీరోకి ఇప్పుడు దాకా ఏ తమిళ్ డైరెక్టర్ కూడా హిట్ ఇవ్వలేదు. అయితే ఫస్ట్ టైం ఒక తమిళ్ డైరెక్టర్ అల్లు అర్జున్ అన్నకి హిట్ ఇవ్వబోతున్నాడని అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అయితే అందరూ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి రాక్ అండ్ టైటిల్ అయితే పెట్టడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు ఏంటి టైటిల్ డిఫరెంట్గా ఉంది, ఎవరైనా రాక లేకపోతే ఎవరైనా రాక అసలు ఏ విధంగా అయినా ఈ టైటిల్ పెట్టారో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది గూగుల్లో కానీ చెక్ చేస్తే సంస్కృతంలో ఇది చెక్ చేస్తే నిండు పున్నమ వెన్నెల ఈ విధంగా అయితే వస్తుంది. ఈ లుక్తో సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతో ప్రెస్టీజ్గా సన్ పిక్చర్ వారు నిర్మిస్తున్నారు కాబట్టి ఇది ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి. మరి ఈ భారీ ప్రాజెక్ట్ని సన్ పిక్చర్ వారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా అయితే దీపికా పదుకోన్ నటిస్తుంది. మరి అల్లు అర్జున్ అన్న ఫస్ట్ టైం గుండుతో నటిస్తున్నారు. మరి ఏ విధంగా నటిస్తాడు, మళ్ళీ ఎలాంటి అవార్డులు కొడతాడో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.